హలో ఫ్రెండ్స్, ఈరోజైతే ఇదిగో చూడండి, చక్కగా స్టార్ ఫ్రూట్ అయితే వచ్చింది మా చెట్టుది. ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను, ఓకేనా? కనిపిస్తుందా? ఇదిగో దగ్గరగా చూపిస్తానండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇదిగోండి మా చెట్టుకి కాసిన స్టార్ ఫ్రూట్ అయితే ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఈ కింద అయితే వచ్చింది. దీన్ని ఇప్పుడు కట్ చేస్తున్నాను. అదిగోండి, ఇదిగోండి స్టార్ ఫ్రూట్. మా టెర్రస్ గార్డెన్ ఓకే, పెద్ద గార్డెన్ ఏం కాదు కానీ వావ్, నాకున్న ఈ చిన్న గార్డెన్నే నేను చాలా ఎంజాయ్ చేస్తాను. ఇదిగోండి చూడండి, నేను ఎటు తిరిగితే అటు తిరుగుతుంది కదా, ఇక్కడ ఎవరు తీయట్లేదు నాకు. దాన్ని కూడా మీకు చూపిస్తాను. చూసారు ఎలా తిరుగుతుందో? ఇది మా బ్రదర్ ఉన్నాడు కదా, రైడర్ జోష్, మా తమ్ముడు ఇది నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈరోజు ఇప్పుడు వాటర్ వేసి దీనిలో ఉన్న చిన్న చిన్న కలుపులు ఏమన్నా ఉంటే నేనే తీసేస్తాను అనమాట. ఎక్కువ ఏదన్నా నాకు టైం లేనప్పుడే ఎవరినైనా పెట్టుకుంటా, ఎవరితో నాటిస్తారు. చాలా వరకు నేనే నాటుకోవాలి, నేనే కట్ చేసుకోవాలి. దాన్ని చూసి ఎంత ఆనందపడతానంటే, ఉన్న 5 minutes అయినా 10 minutes అయినా దీనిలో వచ్చే ఆనందం మామూలుగా ఉండదన్నమాట. దీనికి ఒక ఫ్రూట్ కానీ ఫ్లవర్ కానీ ఇంకా వచ్చినాయి అంటే ఇక తిరిగితే అలా తిరుగుతుంది. చూడండి, ఇదేనమాట మా తమ్ముడు కొనిచ్చాడు. అది చూసారా, మీకు కనిపిస్తుందా? నేను తిరుగుతుంటే తిరుగుతుంది. ఇప్పుడు స్పీడ్గా తిరుగుతున్నాను, స్పీడ్గా తిరుగుతుంది. చూడండి, మొత్తం చుట్టూ తిరిగిద్ది అనమాట. ఇది వచ్చి మనకి మిరియాల చెట్టు అనమాట. చాలా వాల్యుబుల్ ప్లాంట్స్ అన్నాను కదా, మిరియాలు స్టార్ ఫ్రూట్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడైతే పూత పిందె కూడా ఉంది. ఇంక ఇదంతా పూత అయితే వచ్చిందనమాట. చాలా బాగా వస్తాయి కాయలు. నల్లేరు చూడండి ఎంత లేతగా వచ్చింది. ఈ లేతగా ఉన్నాయి కట్ చేసుకుని చట్నీ చేసుకోవచ్చు. ఇది మనకి వచ్చి మెరాకిల్ ఫ్రూట్. ఇది లెమన్, ఇది ఆవకాడో, ఇది జానకాయల చెట్టు, ఇది ఇస్తరాకులు అంటారు కదా, అది గుర్తు రావట్లేదు దీని పేరు, ఆ చెట్టు. ఇంకో టమాటాస్ చాలా ఉన్నాయి. ముల్లంగి, ఇది ముల్లంగి వస్తుంది చూడండి, ముల్లంగి, గోంగూర, ఇగో టమాటా కాయలు కూడా వచ్చేసాయి. కాకపోతే హెల్దీగా లేవు, వీటి విషయం నేను కేర్ తీసుకుంటున్నాను ఇప్పుడు. ఇదిగోండి, ఇక్కడ కూడా టమాటా ప్లాంట్ అయితే ఉంది. ఇదంతా ముల్లంగి, ఇక్కడ కూడా వేసాను ముల్లంగి. అలాగే లెమన్ గ్రాస్, ఇది వచ్చి ఇది కూడా ఇప్పుడు మర్చిపోయాను. ఇదిగోండి ఆలుక్కాయ ప్లాంట్, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళా అదిగోండి అక్కడ ఒకటి ఉంది, ఆలుక్కాయ చెట్లు. అలాగే ఇది వచ్చి మనకి మొగలి చెట్టు అంటారు కదా, ఆ చెట్టు. ఈ చెట్లు నేను చాలా ఇంకా వేరే చోట కూడా వేసాను. ఇదిగోండి ఇక్కడ, అంటే చాలా ఉన్నాయి. దాని పక్కన అవి తీసివేస్తే చక్కగా ఇట్లా వచ్చినాయి అనమాట. ఇవి వేరే ఎవరికొకరికి ఇవ్వచ్చని చేస్తున్నాను. ఇంకా ఇదిగోండి ఫైనల్గా నేను అన్నీ, ఇదిగోండి ఇది అస్సలు అయితే మన అదే పాన్ ఉంటుంది కదా, పాన్ స్మెల్లే. ఇది డైలీ ఒక లీఫ్ తింటే చాలా మంచిదంట. కిళ్ళి చెట్టు అనమాట, కిళ్ళి. మనకి మ్యాంగో ఫ్రూట్ వచ్చింది కదా, ఇంకా పూత రాలేదు. ఈ చెట్టు అయితే ఇలా ఉంది. వీటన్నిటికీ వాటర్ వేసి కొంచెం ఎరువులు అది వేస్తే బాగా వస్తుంది. ఇదిగోండి ఏదో కొత్త లీఫ్, కొత్త కొమ్మలు అయితే వస్తున్నాయి. డ్రాగన్, ఇది వచ్చి ఆల్ స్పైసెస్. ఇదిగోండి మర్చిపోయాను, సపోటా వస్తుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇదిగోండి సపోటా వస్తుంది. ఇదిగోండి ఎప్పుడు పోతే వచ్చేది, ఇప్పుడైతే చక్కగా సపోటా అయితే వస్తుంది. నేను ఊరు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్, ఇదిగోండి నీళ్లు పోయికే చెట్టు ఎండిపోయింది కానీ ఆకులు వస్తున్నాయి. హ్యాపీ. కమల చెట్టు, ఇదిగోండి మల్బరీ ఫ్రూట్స్ అయితే వస్తున్నాయి. కనిపిస్తున్నాయా? ఇది దగ్గర పెడితే
ఇదిగోండి క్లియర్గా ఉంది మల్బరీ. మల్బరీ ప్లాంట్స్ అయితే 2 ఉన్నాయి నాకు. అంత కింద దాకా కూడా మనకి ఫ్రూట్స్ అయితే వస్తున్నాయి. ఇది బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు. ఇంకా మనకి ఇక్కడ వచ్చి ఇది ఉంటుంది కదా జాజికాయ. ఇది వచ్చి యాలక్కాయ కాదు, లవంగం. ఓకేనా. ఇంకా ఇది తెలుసు మీకు, ఫ్రూట్స్ అవి పెట్టాను. ఇది వాక్కాయ, ఇది స్వీట్ వాక్కాయ. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా నేను ఇప్పుడే చెప్పలేను అన్నిటి పేర్లు. నేను కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. ఇది వచ్చి షాంపూ, జింజర్ షాంపూ వస్తుంది ఈ చెట్టు నుంచి. ఫైనల్గా అయితే ఇగోండి ఇవన్నీ. అంత నీట్గా అయితే లేదు, క్లీన్ చేయాలి మళ్ళీ. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. మళ్ళీ రాత అవుతూనే ఉంటుంది, నీట్గా సర్దలేదు కూడా. ఏదైనా తెగుళ్ళు, ఇక బెండకాయలు చూడండి బలం లేకుండా వస్తున్నాయి. వంకాయలు అయితే 2-3 పడినాయి. ఇదిగోండి బెండకాయలు. ఈ బెండకాయలకిను చిక్కుడుకాయలకే బాగా తెగులు వస్తుంది. ఇది పసుపు ఇవే తెచ్చాను వేయటానికి. అరటి చెట్లు కూడా హెల్దీగా లేవు. ఇది పేస్ట్ చెట్టు అనమాట, పేస్ట్ వస్తుంది దీని నుంచి. మీకు ఎలాగో చూపిస్తాను. ఇంకోటి డ్రాగన్, ఇదిగోండి ఇక్కడ డ్రాగన్. ఇదిగోండి ఇది వచ్చి మనకి స్వీట్ పొటాటో, అంటే చిలకడ దుంప.